ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా అనే విషయంపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జరగనున్న సమావేశం ధోని ఐపీఎల్ భవితత్వం ఆధారపడి ఉంది. బీసీసీఐ 5 లేదా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తే ధోని వచ్చే ఐపీఎల్ ఆడతాడు. ఒకవేళ ఎప్పట్లాగే నలుగురిని మాత్రమే తీసుకునే రూల్ కొనసాగితే మాత్రం ధోని 2025 ఐపీఎల్ ఆడకపోవచ్చు. బీసీసీఐ 5 లేదా 6 ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి ఆసక్తిగా లేనట్లు సమాచారం. చెన్నై ఫ్రాంచైజ్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పత్రానా, శివం దుబేలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ నలుగురితో పాటు తమ లెజెండ్ ధోనిని కూడా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. ఒకవేళ ధోని ఆటగాడిగా చెన్నై జట్టు రిటైన్ చేసుకోకపోతే అతను తన జట్టుకు మెంటర్గా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2008 నుంచి ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే కొనసాగిన ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. ఇప్పటికే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన మహి 2025 ఐపీఎల్ ఆడట్లేదని హింట్ ఇచ్చేశాడు. గత సీజన్లో మోకాలి గాయంతోనే ఆడిన ధోని మళ్లీ మైదానంలోకి దిగడంపై సస్పెన్స్ నెలకొంది.